హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మనుషులకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ముఖ్యంగా అంతా నాకే తెలుసు అనే ధోరణి ఉంటుంది చూడు. ఇది మనుషులని అధాపాతాళానికి తొక్కిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది రామ్ గోపాల్ వర్మకు వర్తిస్తుంది. ఎలాంటి దర్శకుడు, ఎలా తయారయ్యాడు? శివ అనే ఒక అద్భుతమైన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఏ మాట కామాట ఆ రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు శివ. రంగీలా, గాయం, ఇలా కొన్ని అద్భుతమైన సినిమాలు తీసి ఆ తర్వాత చాలా దారుణమైన పరిస్థితికి దిగజారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్, అంతా నాకే తెలుసు అనే ధోరణి, అదే ఇవాళ రామ్ గోపాల్ వర్మను ఇవాళ ఈ స్థాయికి దిగజార్చింది. ఒకప్పటి సినిమాలకు ఇప్పుడు ఆయన తీసే సినిమాలకు అసలు పొంతనే లేదు. ముఖ్యంగా కాంట్రవర్సీ, ప్రతి దాంట్లో నేనున్నానంటూ వేలు పెట్టడం, ముఖ్యంగా ఆయనకు సంబంధం లేని పాలిటిక్స్. ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో నాయకుడా, సభ్యుడా అంటే అది కాదంటాడు. కానీ కొంతమందికి వత్తాసు పలుకుతూ వాళ్ళు ఏది చేసినా కరెక్టే, అవతలోడు ఏది చేసినా రాంగ్ అంటూ నీచమైన ట్వీట్లేస్తూ ఇలా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ బతికేస్తున్న రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు ఒక పెద్ద షాకు, కరెక్ట్ దెబ్బ తగిలింది అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు. నెటిజన్లు ముఖ్యంగా ట్వీట్లు చేస్తా ఉన్నారు. అదేంటంటే రామ్ గోపాల్ వర్మ 2018లో ఒక స్త్రీ అనే నిర్మాణ సంస్థకి, సినిమాలు తీసే నిర్మాణ సంస్థకి, ముంబైలో ఉంటున్న ఈ నిర్మాణ సంస్థకి ఒక చెక్ ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ అయిపోయింది. ఆ తర్వాత ఈ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి మహేష్ మిశ్రా అనే వ్యక్తి 2018లో ఈయనపై కేసేశారు, చెక్ బౌన్స్ కేసేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి రామ్ గోపాల్ వర్మ 5,000 పూచీకత్తుతో 2022లో బెయిల్ తీసుకున్నాడు. 2018 నుంచి ఇప్పటిదాకా కోర్టుకు ఎప్పుడూ హాజరు కాలేదు. అందుకే కోర్టుకు మండి రామ్ గోపాల్ వర్మ పైన ముంబైలోని అంధేరికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు 3 నెలల జైలు శిక్ష విధించింది. దానికి తోడు 3.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఆ జరిమానా కట్టలేని పరిస్థితిలో ఉంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష కూడా అనుభవించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ దెబ్బతో మనోడు ఏం చేస్తాడో చూడాలి. నిన్ననే ఒక ట్వీట్ వేశాడు, నేను సత్య సినిమా చాలా రోజుల తర్వాత చూశాను. ఆ తర్వాత చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఏమైపోయాను, ఎలాంటి సినిమాలు తీస్తున్నాను, ఇకనైనా నేను సత్య చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇకనైనా నేను మంచి సినిమాలు తీస్తాను అంటూ సిండికేట్ అనే ఒక సినిమాని తీయబోతున్నానంటూ ప్రకటన చేశాడు. నేను అనుకోవడం ఏంటంటే ఆ సిండికేట్లో ప్రమోషన్లో భాగంగా ఈ సత్యాను వాడుకుంటున్నాడేమో అనుకుంటా. ఎందుకంటే ఎంతసేపు సంబంధం లేని విషయాల్లో వేళ్ళు పెడుతూ, కాళ్ళు పెడుతూ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ, ఇటు జనసేన మీద ట్వీట్లు వేస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద దిక్కుమాలిన సినిమాలు తీస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ మీద ట్వీట్లు వేస్తూ ఎంతసేపు కాంట్రవర్సీ చేస్తూనే బతికేశాడు. ఇప్పుడు సరైన దెబ్బ తగిలింది అనేది ఇప్పుడు చాలామంది ఇతనంటే గిట్టని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఒక మంచి దర్శకుడు, ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా అక్కసు, కుళ్ళు, దిక్కుమాలిన మాటలు మాట్లాడకుండా, మహిళలపై నీచంగా మాట్లాడకుండా తన పనేదో తాను చేసుకొని ఉంటుంటే ఇవాళ దేశంలోనే అగ్రశ్రేణి డైరెక్టర్ అయ్యేవాడు. ఆఖరికి ఇవాళ కోర్టుల చుట్టూ, ఆఖరికి జైలు జీవితం కూడా గడిపే పరిస్థితికి వచ్చిందంటే దీన్ని ఏమంటారు? కర్మ అంటారని నెటిజన్లు మాట్లాడతారు.